పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు సాయం కొరకై ప్రార్థనలు ఆయన వైపు చూస్తాం. ప్రేమల మా ప్రియ పరలోక తండ్రి, మా నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అద్భుతమైన, అసమానమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఎవరును సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మీ సంవత్సరములకు ఆది అంతము లేదు ప్రభా. మీరు ఏకరీతిగా ఉండేటువంటి వాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అంత గొప్ప దేవుడు అయింది, అంత గొప్ప రాజు అయింది ప్రభా. మా నిమిత్తమై ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన ఆ శుభవర్తమానాన్ని మా యొక్క ప్రియులందరితో, ఈ పటేల్ నగర్ లో ఉన్నటువంటి ప్రియులందరినీ మీరు ప్రేమించి ఈ సాయంకాలం ఇటు మంచి వర్తమానాన్ని, ఇటు మంచి శుభవార్తను వారికి తెలియజేయడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిలబడిన మీ దాసుడు, అయోగ్యుడు, అపాత్రుడు ప్రభా, మీ వాక్కును ఇతరులతో పంచుకోవడానికి యోగ్యుడు కాదు, మానవ మాత్రుడు, మానవ తలంపులు, మానవ ఆలోచన తీసివేసి సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ వాక్కును మాకు ధారాళముగాను సమృద్ధిగా దయచేయమని సెలవుకుంటూ వస్తున్నాను. తద్వారా ప్రభా, ఎవరైతే ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో ఒక ఆలోచన మీరు పుట్టించండి. వారు మీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి ప్రభా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు ఎదుక్కుంటూ యేసు ప్రభు వారిని వారు వెతుకుతూ వచ్చినారు. కాబట్టి అనేక మంది ఈ కాలనీలో జ్ఞానులుగా చేయండి. తద్వారా వారు మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని మొక్కి సాగిల పట్టుకు సాయం చేయండి. వాక్యం మీది, సమయం మీది, మీరే ప్రభా సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మా యొక్క సంస్థను మీకే అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన పటేల్ నగర్ లో ఉన్నటువంటి ప్రియులారా, జ్ఞానులారా, పండితులారా, విద్యావంతులారా, అనేకమైన విషయాల గురించి ఎంతో ఆలోచన, పరిశోధన చేయవాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో మీ అందరితో ఒక మంచి శుభవార్తను పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఒక కొద్దిసేపు సమయము ఈ శుభవార్త వినవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మేము ఒక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి చదువుతూ వచ్చినాం. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. లేదా ఈ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇది. ఏమిటి ఆ శుభవర్తమానం అంటే, దాని కింద వచనంలో రాయబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ యొక్క శుభవార్త ఏంటంటే, రక్షకుడు పుట్టినాడు. లేదా మన ఇళ్లలో, మన యొక్క బంధువుల మధ్యలో ఎవరైనా పుట్టినారంటే అది ఎంతో శుభవార్త. ఎంతమందికి అది శుభవార్త అవుతుంది? ఆ ఇంటి వారికి, తర్వాత వారి యొక్క బంధువారికి, వారికి మాత్రం అది శుభవార్త అవుతుంది. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఇంటి వారు ఆనందిస్తారు, మా ఇంట్లో ఒక బిడ్డ పుట్టినారు. బంధువులందరికీ ఫోన్లు చేస్తారు. నేటి యుగంలో, వాట్సాప్ యుగంలో ఉన్నాం కనుక అది స్టేటస్ పెట్టి అందరికీ తెలియజేస్తూ వస్తారు. లేదా ఈయన పుట్టినప్పుడంట ఇది ప్రజలందరికీ శుభవార్త. వారు ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, వారు ఎక్కడ చెందిన వారైనా సరే, ఇది అందరికీ కూడా శుభవార్త అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ వస్తుంది. ఎందుకు ఇది ప్రజలందరికీ శుభవార్త? చాలా మంది అనుకుంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు
ఇశ్రాయేల్ దేశంలో పుట్టినాడు, ఇశ్రాయేల్ దేవుడు అని అనుకుంటా. లేదా దేవుని వాక్యం చెప్తుంది అంటే అందరికీ శుభవార్త, ప్రజలందరికీ, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని కంట్రీస్ లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి అన్ని జనాంగాలందరికీ ఇది శుభవార్త. ఏమిటి శుభవార్త అంటే రక్షకుడు మన కొరకు పుట్టినాడు. ఎవరికి రక్షకుడు అవసరము? ఒక ఊహించుకుందాం, ఒక వ్యక్తి అగ్నిలో కాలుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏమంటాడంటే నన్ను రక్షించండి రక్షించండి అంటాడు. ఎవరైనా సరే ఒక నీటిలో మునిగిపోతున్నాడు అనుకోండి, ఆ మునిగిపోయే వ్యక్తి అంటాడు నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటాడు. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో వారు కేకలు వేస్తూ వస్తారు ఏమనంటే రక్షించండి 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 అని. అయితే ఈ రక్షకుడు ఎవరికంటే మనందరి కొరకై ఈ రక్షకుడు వచ్చి ఉన్నాడు. ఈ రక్షకుడు ఈ లోకానికి పుట్టడానికి కారణం ఏమిటి? ఇప్పుడే మేము పాట పాడుతూ వచ్చినాము. ఆ యొక్క పాట ద్వారా మరి మీకు తెలియజేస్తూ వచ్చినాము. ఇది మీకు అర్థమైపోయింటది. క్రిస్మస్ కాబట్టి మరి మీరు కూడిక పెట్టుకున్నారు అనే సంగతి మీరు అనుకున్నారు. అయితే క్రిస్మస్ అనగా దేవాతి దేవుడు, సర్వలోక సృష్టికర్త, భూమిని ఆకాశమును సముద్రమును సమస్తాన్ని కలిగజేసిన ఆ నిర్మాణకుడు ఈ లోకానికి మానవ ఆకారాన్ని ధరించి రక్షకుడుగా వచ్చినాడు. ఎందుకైనా రక్షకుడిగా రావాల్సి వచ్చింది? ఎందుకైనా పుట్టవలసి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచన చేస్తే దేవుని వాక్యము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఇలాగ రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఆదియందు సమస్తము శూన్యముగా ఉన్నదండి. సమస్తము కూడా శూన్యముగా ఉన్నది. ఆ శూన్యములో నుంచి దేవుడు ఈనాడు మనం అనుభవిస్తున్న సూర్య చంద్ర నక్షత్రములను, ఆ యొక్క పొలం నుంచి చెట్లను, ఆ యొక్క జీవరాశిని, జంతువులను సమస్తాన్ని సృజించినాడు. సృజించిన తర్వాత దేవుడు అనుకున్నాడు కదా, వీటన్నిటిని ఏలడానికి ఒక మనుషుని చేద్దాం, ఒక మనిషిని చేద్దాం అనుకొని దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయినని దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వీరా మానవుణ్ణి దేవుడు కలుగు చేసినాడు, మానవుణ్ణి దేవుడు సృష్టించినాడు. ఎలా సృష్టించినాడంటే తన స్వహస్తాలతో తన స్వరూపములో, దేవుని యొక్క స్వరూపములో మానవుణ్ణి దేవుడు కలుగజేసినాడు. ఇది సత్యం. ఇది కాబట్టి దేవుని యొక్క స్వరూపములో దేవుడు మానవుని కలుగజేసి ఆ మానవుడు చెప్పినాడు, ఓ మానవుడా, ఓ మొదటి మానవుడా, ఇదిగో నీ కొరకు ఇదంతా ఇస్తున్నాను, ఇదంతా చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఒక పని మాత్రం నువ్వు చెయ్యొద్దు అని చెప్పినాడు. ఒక పని చెయ్యొచ్చు అని చెప్తే మరి ఈ మానవుడు మరి ఆ యొక్క ఏదైతే దేవుడు చెయ్యవద్దు అన్నాడో, దేవుడు ఏదైతే ఒక ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞను మీరినాడు. ఈ లోకంలో మనము సహజంగా మనందరికి మోటార్ సైకిల్ కి చలాన్ వస్తుంది. ఎందుకు వస్తుంది చలాను? ఆ యొక్క రూల్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రేక్ చేసినావు కాబట్టి, అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుండగానే నువ్వు దాటి వెళ్ళావు కాబట్టి నీకు చలాన్ వచ్చింది. ఆ చలానికి ఏమని ఉంటది? దానికి తగిన పనిష్మెంట్ ఉంటది. అలాగే ఈ లోకంలో క్రైమ్ చేసిన వారు, నేరం చేసిన వారు ఎప్పుడైతే ఆ కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు రుజువు చేయబడినప్పుడు దానికి తగిన శిక్ష ఉంటది. అంటే ఈ లోకంలో నియమ నిబంధనలు, ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా చేయబడతాయి అంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఈ తప్పిదం చేస్తే దానికి సో సెక్షన్ ప్రకారం ఈ తీర్పు, ఈ వ్యక్తి ఈ పొరపాటు చేస్తే లేకపోతే ఈ నేరం చేస్తే ఫలానా సెక్షన్ ప్రకారం ఫలానా తీర్పు అని, ఫలానా శిక్ష అని ముందే అన్ని లిఖించబడ్డాయి. అలాగే దేవుని విషయంలో కూడా దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే మానవుడు మీరినాడో, ఆ మొదటి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినాడో, దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే తప్పిపోయినాడో దాని ద్వారా పాపము అనేటువంటిది ఈ లోకంలోనికి సంభవించింది. లేదా దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉంటుంది కదా, ఆజ్ఞ అతిక్రమము పాపము. ఏదైతే రూల్, ఆ రూల్ బ్రేక్ చేస్తే దాని వల్ల శిక్ష. ఈ లోకంలో చట్టాలు, న్యాయాలు కూడా అదే చెప్తున్నాయి. అలాగే దైవ గ్రంథంలో కూడా ఆ దేవాతి దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరిన కారణాన్ని బట్టి పాపం అనేది లోకంలోనికి ప్రవేశించింది. అది మాత్రమే కాదు, ఈ పాపము ఎలా ప్రవేశించి ఒకరి ద్వారా ఒకరు అలాగ సమస్తము కూడా
ఈ పాపము సంప్రాప్తమవుతూ వచ్చిందని దేవుని వాక్యం తెలియజేస్తూ వచ్చింది. ఇప్పుడేమో దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడే దహించు అగ్ని, దేవుడేమో పవిత్రుడు, దేవుడు నీతిమంతుడు, దేవునిలో ఎటువంటి పాపం అనేది లేదు. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఇప్పుడు పాపం చేసిన మానవునితో డీల్ చేయాల్సి వచ్చింది. ఈ పాపం అయినటువంటి మానవుడు, ఈ పాపం చేసిన మానవునితో ఆ దేవుడు డీల్ చేయాలంటే ఇప్పుడు ఒక అడ్డుగోడ అయిపోతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించలేదో అంతవరకు దేవునికి మానవునికి మంచి రిలేషన్షిప్ ఉంది. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినాడో తద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి సారూప్యమును, ఆ యొక్క పోలికను కోల్పోయినాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపము చేసే విషయంలో ఏ భేదము లేదు. ఉదాహరణకు చూసుకోండి, మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, మీ ఇంట్లో నర్సరీ కిడ్స్ ఉన్నారనుకోండి, వారికి ఎవరైనా సరే తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తూ నాన్న, కుమారుడా, కుమార్తె, మీ పాఠశాలకు వెళ్ళిన తర్వాత, మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంచి మంచి పెన్సిల్స్, మంచి మంచి ఎరేజర్స్, మంచి మంచి షార్పనర్స్ అన్ని తీసుకొని నీ బ్యాగ్ లో వేసుకుని రా అని ఏ తల్లిదండ్రులైనా బోధిస్తారా? బోధించం. బాగా చదువుకోమ్మా, మంచిగా నేర్చుకో అని పోనీ ఏ స్కూల్లోనైనా సరే అక్కడ బోర్డు మీద ఇచ్చట అబద్ధాలు నేర్పబడను, ఇచ్చట దొంగతనాలు నేర్పబడను, ఇక్కడ చెడ్డమాటలు నేర్పబడని ఏ పాఠశాల నేర్పిస్తుందా? నేర్పించదు. లేదా మరి ఎలాగనా ఆ చిన్న పసివాడు తనకు తెలిసింది రెండు స్థలాలు, ఒకటి ఇల్లు, రెండోది స్కూలు. మరి అలాంటి వాడు స్కూల్కి వెళ్ళిన వెంటనే హోంవర్క్ ఎందుకు చేయలేదంటే నేను నిద్రపోయినా టీచర్ అంటాడు, వాడు మెలకుగానే ఉంటాడు. హోంవర్క్ ఎందుకు చేయలేదంటే నేను బయటికి వెళ్ళిన టీచర్ అని వాడి యొక్క లిప్ మీద, అలా టంగ్ మీద లాస్ట్ మినిట్ లో వెంటనే అబద్ధాలు చెప్పేస్తున్నాడు. అంతేకాకుండా చిన్న చిన్న పెన్సిల్స్, ఎరేజర్స్ చిన్న వయసులోనే దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. ఎందుకు? దేవుని వాక్యం అంటుంది కదా, ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు, నేను జన్మతోనే పాపములో జన్మించి ఉన్నాను. నా జన్మే పాపము. నాలో ఎలాగైతే నేను జన్మించినప్పుడు అవయవాలు సమకూర్చబడ్డాయో, రక్తము ఏ రీతికైతే నాలో ప్రవహిస్తూ వస్తున్నదో, ఈ పాపం అనేటువంటిది కూడా నా పుట్టుకతోనే నాకు సంప్రాప్తం అవుతూ వచ్చింది. అందుకని పాపం ఏం చేస్తుందంటే ఎదిగే కొలది మానవుడు పాపములు చేసుకుంటూ పోతూ ఉంటాడు. లేదా ఈ పాపము మానవుని ఎంతో నష్టపరిచేదిగా ఉన్నది. ఈ లోకంలో ఒక ఆయన, ఒక గొప్ప కవి పండితుడు ఒక పద్యం రాసినాడు. ఏమని రాసినాడంటే, ఒక పాము వచ్చి మనల్ని కొడితే దాని తల ద్వారా మనకు విషం ఎక్కుతుంది, ఒక తేలు కుడితే దాని తోక ద్వారా విషం ఎక్కుతుంది, కానీ నరునికి నిలువెల్లా విషముండను విశ్వదాభిరామ వినురా వేమ అన్నాడు. నరునికంట నిలువెల్లా విషం ఉంటుందంట. బైబిల్ గ్రంథము 7000 సంవత్సరాల క్రితమే భక్తులైనటువంటి యెషయా గారు ఆయన గ్రంథంలో రాసినాడు. ఏమనంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడికి ఎక్కడ స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చపుండ్లు, అవి దెబ్బలు పిండబడలేదు, మెత్తలు చేయబడలేదు. మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. లేదా సామాన్యంగా పాపము, పాపి అనేటువంటి పదాలు మనకి ఇష్టముండవు, కానీ అది నిజం. ఎందుకంటే ఈ పాపము మానవుల్లో ప్రవేశించి మానవుడిని ఎంతో నష్టపరిచేదిగా ఉంటున్నది. దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడెవడు లేడు, దేవుని వెతకవాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైతరి. అదే అధ్యాయం 23వ వచనం, ఏ భేదమూ లేదు, అందరూ పాపము చేసినారు అంటున్నాడు. మరి ఏంటి దీనికి పరిష్కారము? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాల్సి వచ్చింది రక్షకుడు ఎవరికి అవసరమో? ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే నిస్సాయ స్థితిలో ఉన్నారో వారికి రక్షకుడు అవసరం. మరి ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఎందుకు ఆయన పుట్టినప్పుడు పరలోక సంబంధమైనటువంటి దేవదూతలు ఆకాశం నుండి దిగివచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అని ఎందుకు చెప్పినారు? కారణం ఏంటంటే, ఇదే పాపం ఏం చేస్తుందంటే, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనానికి వెళ్తే ఏమని రాయబడిందంటే, ఏలైనగా
పాపము వలన వచ్చు జీతము మరణము. వీళ్ళరా, ఈ పాపము ఈ లోకంలో ఉన్నంత కాలం బాగానే అనిపిస్తుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే నిన్ను మరణానికి తీసుకెళ్తాడు. ఎలాగైతే ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు నెలంతా మరి కష్టపడిన తర్వాత 1వ తారీఖున జీతాన్ని పొందుకుంటాడు, ఈ పాపము కూడా ఒక జీతం ఇస్తుంది. ఆ జీతం పేరేంటంటే మరణము. ఈ మరణం ఎలాంటిదంటే ఇది భౌతిక మరణము మాత్రమే కాదు గాని ఇది నిత్య నరకాగ్నిగుండము. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పిల్లరా, ఒక్కసారి ఊహించుకోండి. మొదలు మనం చెప్పుకున్నాం కదా, ఆ మానవుని యొక్క సృష్టికర్త, మానవుని యొక్క నిర్మాణకుడు, మానవుని కలుగు చేసిన ఆ దేవుడు ఇట్టి మానవుడు నశించిపోయి ఈ పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణంలోనికి, నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళుట ఆ దేవాది దేవునికి ఇష్టం లేక ఆ దేవుడే ఇప్పుడు మానవుని కొరకు ఒక ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ దేవుడే మానవుని గురించి ఆలోచన చేయవచ్చున్నాడు. ఎందుకు తెలుసండి? దేవుడికి మానవుడు అంటే ఎంతో ప్రేమ. లేదా దేవునికి ఉన్నటువంటి బలహీనమైనటువంటిది ఏంటంటే మానవుడు అంటే ప్రేమ. మానవుడు అంటే ప్రేమ. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మధ్య వయసు వారు కావచ్చు, ఎవరైనా సరే. ఆయన ఎన్నడూ కూడా ఏ వ్యక్తి యొక్క స్టేటస్ చూసి ప్రేమించే దేవుడు కాదండి. ఆయన ఎన్నడూ కూడా మన స్టేటస్ చూసి ప్రేమించే దేవుడు కాదు. ఆయనకు మన నుంచి ఏది అక్కర్లేదు. ఆయనకున్నటువంటి అనేకమైన పేర్లలో ఒకానొక పేరేంటంటే ఆయన శ్రీమంతుడు. ఎవరినంటారు ఆ మాట? ఎవరైతే సమస్తాన్ని కలిగి ఉంటారో, ఏమీ తక్కువ లేకుండా ఉంటారో వారిని శ్రీమంతుడు అంటారు. ఆ ప్రభువుకున్న పేరేంటంటే ఆయన శ్రీమంతుడు. అంత మాత్రమే కాదు, ఆయనకి ఏమైనా రికమెండేషన్ కావాలనుకున్నారా? ఆయనకున్న 2వ పేరేంటంటే ఆయన సర్వాధికారి. ఆయన సమస్తానికి అధిపతి. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను సమస్త జనులకు దేవుడినైనటువంటి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సర్వశరీరులకు దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. మీకు తెలుసండి, ఆయన సూర్యుడు కలుగునుగా కాన్న వెంటనే సూర్యుడు వచ్చినాడు. చంద్రుడు కలుగునుగా కాన్నప్పుడు చంద్రుడు వచ్చినాడు. నక్షత్రములు కలుగునుగా అంటే నక్షత్రం వచ్చింది. ఆయన మాటలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. లేదా అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అలాంటి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, అలాంటి సర్వంతర్యామి అయినటువంటి దేవుడు, అలాంటి శ్రీమంతుడైనటువంటి దేవుడు, ఆయన బలహీనత ఏంటంటే మానవుడు అంటే ఆయనకు ప్రేమ. మానవులంటే ఆయనకు ప్రేమ. ఒకవేళ మానవులు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, మానవులు ఆయన ఎద్దుకు వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం మానవుల ఎద్దుకే వచ్చినాడు. ఆయనకు మానవులంటే ప్రేమ. అందుకనే దేవుని వాక్యం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నట్టే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును అనగా లోకములో ఉన్నటువంటి మానవాళిని దేవుడు ఎంతో ప్రేమించినాడు. ఎందుకు? మానవుని కలుగు చేసింది ఆయనే. మానవుని యొక్క సృష్టికర్త ఆయనే. మానవుని తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు కలుగు చేసినాడు. కానీ మానవుడు చేసిన పాపాన్ని బట్టి, మానవుడు ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి ఇప్పుడు మానవునికి దేవునికి ఎడబాటు వచ్చింది. దేవుని స్వరూపాన్ని మానవుడు కోల్పోయినాడు. ఈ పాపం ఏం చేసిందంటే మానవుడిని దేవునికి దూరం చేసింది. ప్రియులరా, ఆ మొదటి మానవుడు పాపం చేసిన తర్వాత ఏం చేశాడు తెలుసండి? ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడో ఆ స్వరాన్ని విని అమ్మో దేవుడు వస్తున్నాడని వెళ్ళి చెట్ల చాటున దాక్కున్నాడు. అప్పటి వరకు లేని భయము సడన్ గా అతనిలో వచ్చింది. కారణం ఏంటంటే అతను ఏం చేసినాడు? పాపం చేస్తూ వచ్చినాడు. లేరా? కాబట్టి దేవాది దేవుడు, సర్వలోక సృష్టికర్త, ఆ యొక్క సమస్తాన్ని కలుగు చేసిన ఆ నిర్మాణకుడు, ఈ మానవుడు నశించిపోయి నరకంలో అగ్నిగుండంలో వేయబడ్డ ఆయనకి ఇష్టం లేక ఆయన ఇప్పుడు మానవాళి గురించి ఒక ఏర్పాటును కలుగు చేస్తూ వచ్చినాడు. ఆయన ఒకవేళ అనుకోవచ్చు కదా, ఆయన దేవుడై ఉండి ఒక్కసారి ఇలా భూమి మీదకి వచ్చేసి ఉంటే అది అయిపోయేది, అది వేరుగా ఉండేది. లేకపోతే దేవుడిగా వచ్చి ఉంటే ఆ దేవాది దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేరు. ఆయన మరి సూర్యకాంత తేజస్సుల కంటే కూడా, అనేకమైన తేజస్సుల కంటే కూడా మహా మహిమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన చూసి ఎవరు బ్రతకలేరు. అందుకనే ఆయన ఇప్పుడు మానవ ఆకారాన్ని ధరించి ఆయన 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి జన్మించినాడు.
ఆయన జన్మించిన జన్మలో చూస్తే ఆయన కన్యక మరి గర్భాన జన్మించినాడు. ఎందుకంటే నీవు నేను ఒక స్త్రీ పురుష కలయికలో మనం జన్మించినాం. కానీ ఆయన జన్మలో పాపం లేదండి. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన కన్యక గర్భాన ఈ లోకానికి వచ్చి సామాన్యమైనటువంటి వ్యక్తిగాను సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినాడు. అందుకని దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏమని రాబడిందంటే ఆయన దాసునిగా రిక్తునిగా తన్ను తానెంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎందుకు? ఒకవేళ ఆయన భవంతులో జన్మిస్తే, ఆయన గనక పెద్ద ప్యాలెస్ లో జన్మిస్తే నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి వెళ్ళడానికి అనుమతి ఉండదని, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి అనుమతి ఉండదని ఆయన మనందరికీ అందుబాటులో ఉండడం కోసం సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకంలోనికి జన్మించినాడు. అంతటితో అయిపోయిందా? ఒకవేళ అంతటితో అయిపోయింటే ఈ రోజు ఈ కూడికి అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆయన జన్మ యొక్క కారణం ఏంటంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చడానికి కారణం ఏంటంటే, ఆయన ఈ లోకంలోనికి పుట్టడానికి కారణం ఏంటంటే, ఆయన మనందరి పాపములను ఆయన మీద వేసుకొని వెళ్ళాడు. అందుకనే ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలు దిగొచ్చి ఆ యొక్క మరి కన్య అయిన మరియతో చెప్తూ వచ్చినారు, నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అంటే, ఆ యేసు అనే పేరుకి అర్థం తెలుసండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు. కాబట్టి యేసు ఎవరయ్యా అంటే పాపముల నుండి రక్షించువాడు. యేసు ఎవరయ్యా అంటే పాపులను రక్షించేవాడు. అందుకని ఆయన లోకంలో పుట్టినప్పుడు కొందరు గొర్రెల కాపరులు గొర్రెలు రాత్రి వేళ గొర్రెలు కాసుకుంటే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోక రక్షకుడు మన కొరకు పుట్టినాడు. లోక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు, పాపులను రక్షించడానికి వచ్చినాడు. మరలా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒకవేళ మీరు అనొచ్చేమో ఇక్కడ పాపులు ఎవరు లేరని. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. నువ్వు ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా, నువ్వు అంగీకరించకపోయినా ఇది సత్యము. కాబట్టి ఏ భేదము లేదు. ఒకప్పుడు మేము కూడా పాపులమే, మా జీవితాలు కూడా దౌర్భాగ్యమైనవే, కానీ ప్రభు మా జీవితాలను మార్చేసినాడు. కాబట్టి ఈ పాపి అయినటువంటి మానవుణ్ణి తన పాపము నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏమనంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చును. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు? ఆయన ఏదో ప్యాలెస్ కట్టుకోవడానికి రాలా, ఆయన ఏదో ఒక ఇద్దరినో ముగ్గురునో చేసుకోవడానికి రాలా, లేకపోతే ఆయన ఏదో పురవీధులలో ఊరేగించడానికి ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించడానికి వచ్చినాడు. ఆయనకున్న స్వార్థం ఏంటంటే ఆయనకి మానవుడు అంటే ప్రేమ. ఆయనకు మానవుడు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే తన పోలికలో కలుగు చేయబడ్డ మానవుడు, తన స్వరూపంలో కలుగు చేయబడ్డ మానవుడు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, అగ్నిగుండానికి వెళ్ళడం ఇష్టం లేక, ఇప్పుడు దేవుడే మానవ స్వరూపాన్ని ధరించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏమంటుందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా, ఆయనంటే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా రక్త మాంసములలో పాలివాడాడు. ఎవరన్నా అంటారు కదా, ఏమేసి ప్రభా నీకేం తెలుసయ్యా, ఈ ఫ్లెష్ ఉందే, ఈ బ్లడ్ ఉందే, ఎన్ని టెంప్టేషన్స్ వెళ్తాయి తెలుసా, ఎన్ని సమస్యలు కూడా వెళ్తాయి తెలుసా, నీకేం తెలుసు అంటారు ఏమని. ఆయన కూడా ఏమైనాడు, రక్త మాంసములలో పాలివాడవుతూ వచ్చినాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మనవలే ఈ లోకంలో జన్మించినాడు. మనవలే, మనకి ఆయనకి తేడా ఏంటంటే ఆయన కన్యక గర్భాన జన్మించినాడు. కారణము ఆయన జన్మలో పాపం లేదు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆయన జీవించిన జీవితంలో పాపము లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉంటుంది, ఎందుకనగా మనము దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. చూడండి, మీ ఇంటికి ఎవరో వచ్చి అన్నారు, పలానా వ్యక్తి, ఇప్పుడు నేను వస్తుంటే నేను మొదట ఫస్ట్ గల్లీకి వెళ్ళి పలానా అంకుల్ పేరును ఒక సిస్టర్ బయట నిలబడితే అడిగితే ఆమె ఆయన ఎవరో మాకు తెలియదండి. కానీ నా చేతిలో బైబిల్ చూసి, మీరు చర్చికి ఇచ్చారండి, చర్చ్ అయితే సీదా వెళ్తే అలా ఉంటదండి అని చెప్పారు. నేను నా చర్చి కాదమ్మా, వాళ్ళ ఇంట్లో మీటింగ్ అవుతుంది. అప్పుడే నాకు మన పాట అనిపించేసింది. చూసారా, ఆమె ఏమన్నది 3 గల్లీలు అవతలే, కానీ ఏమన్నది ఆయన ఎవరో నాకు
తెలియదు. కాబట్టి ఎవరో తెలీదు. యేసు ప్రభుకి ఏం తెలీదు? పాపం అంటే ఏంటో ఆయన ఎరగలేదు. పాపం అంటే ఆయనకి ఏందో తెలీదు. ఆయన ఈ లోకంలో ఉన్నాడు, పాపుల మధ్యలో ఉన్నాడు, పాపులతో భోజనం చేసినాడు, పాపులను స్వస్థపరిచినాడు, పాపులకు దేవుని వాక్యాన్ని ప్రకటించినాడు. కానీ ఆయన ఏమెరగడు? పాపము ఎరగని. మరొక భక్తుడు ఉంటాడు, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక ఆయన అడుగుతున్నాడంట, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే మొదటగా 1 తిమోతి 1:15 మనం చూస్తున్నాం, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చినాడు. మరొక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చుట యొక్క ఉద్దేశంలో ఆయనకు ఉన్నటువంటి ఆ స్వార్థం ఏమీ లేదండి. ఆయన ఏదో ఆడంబరాలకు డబ్బుల కోసమైన రాలేదు. ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు రాలేదు. ఒకవేళ అలాంటిది అనుకుంటే ఆయనకున్నటువంటి పేరు ఆయనకనే మరి దేవుని వాక్యంలో రాయబడిందంటే ఏమని రాయబడిందంటే మరి ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు. ఆయనకు పైగా గాని ఆయన క్రింద గాని ఏ నామం లేదు. ఆయన నామం అంత గొప్ప ఉన్నతమైనటువంటి నామం. ఆయన నామం ఎంతో గొప్ప నామము. వీళ్ళరా ఆయన ఎందుకు వచ్చినాడంటే మొదటగా పాపులను రక్షించడానికి వచ్చినాడు. రెండవదిగా నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినాడు. నశించిపోతున్న మనమనగా మన ఆత్మలను రక్షించడానికి, మన జీవితాలను బాగు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన ఈ లోకంలో జన్మించింది కారణం ఏంటంటే మనలను రక్షించడానికి, మనలను వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. మన పాపముల నుండి మనలను రక్షించడానికి. ఎందుకనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అగ్నిగుండము, నరకము గనక ఇట్టి నరకము నుండి, అగ్నిగుండము నుండి మానవుని రక్షించాలని, మానవుని తప్పించాలని మానవుని కలుగు చేసిన ఆ దేవుడు ఆయన మానవుని ఎడల ప్రేమను చూపించి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఇద్దరు వ్యక్తులు, 2 రకాలైనటువంటి గుంపులు ఆయన చూడ్డానికి వచ్చినారు. మొదటి గుంపు ఎవరంటే వారు జ్ఞానులు. వారు తూర్పు దేశంలో, వారు ఆ దినాల్లో వారు ఆ యొక్క ఆస్ట్రాలజీలో జ్ఞానము కలిగినటువంటి వారు, వారు సమస్తము ఎదిగినటువంటి వారు. ఆ జ్ఞానులు యేసు ప్రభువును చూడడానికి వెతుకుతూ వచ్చినారు. పిల్లరా, ఈ సాయంకాలం ఒక ప్రశ్న. ఆ జ్ఞానులు వచ్చారు, మరి నీవు జ్ఞానివేనా? ఒకవేళ నీవు జ్ఞానివైతే నువ్వేం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ మనం జ్ఞానులు అని చెప్పుకుంటే ఈ జ్ఞాని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. రెండోది, సామాన్యమైనటువంటి ఆర్డినరీ పీపుల్ అయినటువంటి ఆ యొక్క షెపర్డ్ పీపుల్, గొర్రెలు కాసుకునేవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. వీళ్ళరా, ఆయన అందరికీ ప్రభు. ఆయన తారతమ్యాలు, ఆయన లేకపోతే భేదాలు, లేకపోతే డిఫరెన్సెస్, లేకపోతే ముందుగానే నువ్వెవరు, నువ్వు ఎక్కడ వాడివి, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇవన్నీ తెలుసుకొని వచ్చే దేవుడు కానే కాదు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ప్రభు. ఆయన ఎరిగిన వారికి, ఆయన ఎరగనటువంటి వారికి ఆయన ప్రతి దినము, ఓ సూర్యుడా నువ్వు వెళ్ళు అంటే ఆయన వెళ్లాల్సిందే. ఆయన నమ్మిన వారికి, ఆయనను తిరస్కరించిన వారికి, ఓ వర్షమా ఈ సమయంలో నువ్వు వెళ్ళంటే వెళ్లాల్సిందే. అంతేగాని ఆయన ఒకరికి ఒకలాగా, ఒకరికి ఇంకోలాగా, ఒకరికి ఒక గుంపు ఒకలాగా ఆయన చేసే దేవుడు కాదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకని ఈ సాయంకాల సమయంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీ పాపం ఎంత ఘోరమైనదని సరే, నువ్వు అనుకుంటావేమో నన్ను ఎవరు లేరు, నాకెవరు లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు అంటున్నావేమో. ఈ యేసు, మేము ప్రకటించే ఈ యేసు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పేరే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ, అది నిత్యము ఉండేటువంటి ప్రేమ. నీ దగ్గర అన్ని బాగుంటే ప్రేమించి, నీ దగ్గర ఏమి లేనప్పుడు బాయ్ బాయ్ చెప్పే ప్రేమ కాదు. ఈ దేవుడు సదాకాలం నిన్ను ప్రేమించే దేవుడు. నీ లేమిలోను, నీ కలిమిలోను, నీ ఉన్నత స్థితిలోను, సమస్తంలో నిన్ను ప్రేమించే దేవుడు. అందుకనే ఆయనకున్న మరొక పేరేంటంటే ఆయన ప్రేమామయుడు. ఎప్పుడైనా ప్రేమను ఆలోచించినావా? కాబట్టి
ఆయన ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే మన పాపముల నుండి మనలను రక్షించడానికి ఆయన జన్మించారు. మనము నశించిపోతున్నామే, ఈ నాశనం నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఆయన వచ్చి ఏం చేసినాడు? ఆయన మరి శిశువుగా పుట్టినాడు, కానీ శిశువుగా అక్కడతో ఆగిపోలేదు. ఆయన మనవలే ఉన్నాడు, ఆయన మనవలే జీవించినాడు. ఆయన జీవించిన జీవితంలో గాని, ఆయన నడిచిన నడకలో గాని, ఆయన మాట్లాడిన మాటల్లో గాని, ఆయన తలంపుల్లో గాని, ఆయన ఊహల్లో గాని ఎక్కడ పాపం అనేది ఆయనలో లేదు. అందుకని ఇందాక మనం చదువుకుంటూ వచ్చినాము 1 Corinthians chapter 5, 2 Corinthians 5:21 ఏమి రాబడిందంటే పాపము ఎరగనటువంటి దేవుడు. పేతురు రాస్తూ మొదటి పత్రికలు అంటాడు పాపము చేయనటువంటి వాడు. అంతేకాదు మరలా 2 కొరింథీయులకు వెళ్ళినట్లయితే ఆయనలో పాపమేమీ లేదు. ఎందుకు ఈ మాటలు పదే పదే చెప్తున్నాం? పాపము ఎరగనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు అని ఎందుకు చెప్తున్నామంటే, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించాలని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఇద్దరు కలిసి గుంటలో పడతారు. ఇప్పుడే వస్తుంటే రోడ్డు తవ్వుతున్నారు, ఇద్దరు కలిసి దాంట్లో పడతారు. లేదా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని రక్షించలేడు, మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. అందుకనే ఈ లోకంలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపి గనక, ఒక పాపి మరొక పాపిని రక్షించడం అసాధ్యము గనక పాపరహితుడు మానవాళికి అవసరము, పాపము లేనివాడు మానవాళికి అవసరము. పాపము చేసి గనక మరి మానవుని రక్షించాలంటే అది అసాధ్యము. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి పాపము లేనివాడుగాను పాపరహితుడుగాను ఆయన వచ్చినాడు. ఆయన ఈ లోకంలో ఒక సవాలు చేస్తున్నాడు, ఒక ఛాలెంజ్ చేసినాడు. ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఈ రోజు కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, లేదా అందరూ ఓడిపోయినారు. ఆ యేసు ప్రభు వారు మానవ పాప పరిహారం నిమిత్తమై మానవుని పాపము నుండి, నరకము నుండి, శిక్ష నుండి, అగ్నిగుండము నుండి తప్పించడానికి ఆయన పాపము లేనివాడుగా జీవించినాడు. ఆయన పాప రహితుడిగా జీవిస్తూ వచ్చినాడు. ఆయనలో పాపమేమీ లేదు. ఇది అర్థం అవ్వాలంటే, ఎవరికైనా చిన్న రోగం వచ్చింది అనుకోండి, అమ్మా మీలో ఈ ఫలానా జబ్బు ఉందని నేను అనుకుంటున్నాను, ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని రండి అంటాడు డాక్టర్. అప్పుడు బ్లడ్ టెస్ట్ ను బట్టి ఆ రిపోర్ట్ ను చూసి అంటాడు మీలో ఈ రోగము లేదు అని చెప్తాడు. కాబట్టి యేసు ప్రభు వారిలో పాపము లేదు, యేసు ప్రభు వారు పాపము చేయలేదు, యేసు ప్రభు వారు పాపము ఎరగడు. ఒకవేళ మీరు అనొచ్చు, ఎలా చెప్తున్నారు? దేవుని వాక్యంలో చెప్తున్నాం, తర్వాత దానికి కొన్ని రుజువులు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. యేసు ప్రభు వారు మానవ పాపం నిమిత్తమై ఈ లోకానికి వచ్చినాడు అనేది సత్యము. ఇప్పుడు ఈ పాపం లేనివాడు, పాపరహితుడు, పాపము చేయని దేవుడు ఇప్పుడు ఏం చేసినాడు ముందుకంటే, మరి ధర్మశాస్త్రం ఒక మాట చెప్తూ వచ్చింది. ఏమనంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఇప్పుడు పాపానికి క్షమాపణ కలగాలంటే ఒక రెమెడీ ఏంటంటే, ఒక పరిష్కారం ఏంటంటే రక్తము చిందించబడాలి. అందుకనే మా నాన్నగారు, నేను ఇక్కడ వాక్యం చెప్తున్నానే, మా నాయన నన్ను తీసుకొని వెళ్ళి చిన్నప్పుడు పుట్టినప్పుడు మరి మా ఊరిలో ఒక జాతర జరిగింది. ఆ జాతరకి తీసుకుని వెళ్ళి ఒక కోడి పిల్లని తీసుకొని వెళ్ళి నా చేయి పట్టుకొని ఆయన చేయి పట్టుకొని దాని మీద నరికి దాని రక్తాన్ని అట్లా పోసేవాడు. మా నాయనకి ఎవరు చెప్పాడు? వాళ్ళ నాయన చెప్పాడు. వాళ్ళ నాయనకి ఎవరు చెప్పుకుంటాడు? వాళ్ళ నాయన చెప్పుకుంటాడు. నేను ప్రభుని నమ్ముకునేదాకా మా నాయన నాకు లేడు. అప్పుడు మా అమ్మగారు ఒక ప్రశ్న అడిగా, అమ్మ చిన్నప్పుడు నన్ను నాన్న తీసుకెళ్లి అక్కడ రక్తం కోడి చెప్పాడు కదా, ఎందుకు చేసేవాడు అంటే, అప్పుడు మా అమ్మ చెప్పిన సమాధానం ఏం తెలుసా? మాకేం తెలుసురా, మా తాతలు చేశారు, మేము చేసాం, మాకేం తెలుసు. మా మామ అంటే మా ఫాదర్ వాళ్ళ డాడీ ఆయన చేసేవాడు, మీ నాయన చేసినాడు. ఒకవేళ మా యొక్క గ్రాండ్ ఫాదర్ ని నేను సమాధి దగ్గరికి వెళ్ళి లేపి కనుక అడిగితే, అయ్యా తాత నువ్వెందుకు చేసినావు అంటే ఆయన ఏం చెప్తాడంటే, అరే నాయన నాకెందుకు తెలుసురా, వాళ్ళు చేశారు, నేను చేశాను. కాబట్టి మనం అందరం ఏమనుకున్నాం అంటే, రక్తము చిందిస్తే పాపానికి క్షమాపణ దొరుకుతుందని కొందరు కోడెలు, కొందరు ఎట్లు, కొందరు మేకలు, కొందరు రకరకాల జంతువులను తీసుకెళ్ళి పాపాన్ని పరిహారం చేసుకోవడం కోసం రక్తం చిందించినారు. ఇంకొంతమంది అన్నారంట, అరే అరే రే రక్తం ఒకటే కాదండి, నది స్నానాలు చేస్తే కూడా పాపం పోతుంది అంటే, మానవుడు పాపం ఎంతో ప్రయాసతో ఎన్నో స్నానాలు చేస్తూ వస్తున్నాడు,
ఇంకా రానా రకాల కొంతమంది అన్నారు, నీ పాపం పరిహరించబడాలంటే నువ్వు అన్నదానం చేయాలి, భూదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, ఎన్నో దానాలు చేస్తే పోతుందంటే అది కూడా చేసినాడు. చివరాఖరికి పాపాన్ని పోగొట్టుకోలేక మరలా అదే గుంటలో పడి, మరలా అదే బురదలో తొలుతూ, మరలా అదే పాపంలో ఉంటూ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. పిల్లరా, రక్తము చిందించడం ద్వారా పాపానికి క్షమాపణ నిజము. కానీ అది ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. మరి ఏ రక్తం కావాలి? అది ఏ రక్తం కావాలంటే పాప రహితుని యొక్క రక్తము కావాలి, పాపము లేని వాని రక్తం కావాలి. దాన్నే మరొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి, నీతిమంతుని యొక్క రక్తం కావాలి. ఎవరు పరిశుద్ధులు? ఈ లోకంలో జన్మించిన ప్రతి వారు పాపులే. కాబట్టి ఎవరు పరిశుద్ధులు? మేము ప్రకటించే యేసు. ఈ యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు. ఆ యేసు ప్రభు వారు కలువరి శిలువకి అప్పగించక ముందు ఆయన తీర్పు తీర్చడానికి ఒక అతని దగ్గర తీసుకెళ్లారు. ఆ దినాల్లో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన పేరు పిలాతు. ఆ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఆ పిలాతు భార్య, ఆ గవర్నర్ గారి భార్య రాత్రి అంటుంది అలా ఆ యొక్క మరి భర్తతో, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళదు. ఏమంటుందంటే రేపు పొద్దున్న యేసు ప్రభు వారిని ఆ గవర్నర్ అటువంటి పిలాతు ముందుకు తీసుకొస్తున్నారనే సంగతి ఆ పిలాతు యొక్క గవర్నర్ యొక్క భార్య ఏం చెప్తుందంటే తన భర్తకి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోకము అంటుంది. ఎవరు చెప్పారు ఆమెకి? లేదా ఈ లోకంలో ఉన్నటువంటి గవర్నర్స్ వైఫ్ టెస్టిఫైయింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హి ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన పాపము లేనివాడు. మరుసటి దినాన ఆ యొక్క గవర్నర్ పిలాతు ఆ యేసు ప్రభుని కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత చివరికి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ నీతిమంతుని గురించి మీరే చూచుకొనడి అని చెప్పారు. ద గవర్నర్ ఇట్ సెల్ఫ్ టెస్టిఫైయింగ్ హి ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. పిల్లరా, పాప రహితుడు, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధుడు. అందుకనే ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాప పరిహారం నిమిత్తం, మానవుని యొక్క పాపముల యొక్క పరిహరించడానికి, మానవుని పాపము నుండి విమోచించడానికి, మానవుని పాపము నుండి రక్షించడానికి, మానవుని నరకము నుండి రక్షించడానికి, మానవుని మరణం నుండి రక్షించడానికి, మానవుని శిక్ష నుంచి రక్షించడానికి, మానవుని అగ్ని గుండం నుంచి రక్షించడానికి ఆ దేవాది దేవుడు, పాపం ఎరగని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపమేమీ లేనిటువంటి దేవుడు ఆ కలువరి శిలువలో ఆ నిలువు కొయ్య అడ్డు కొయ్య మీద తన యొక్క రక్తాన్ని చిందించినాడు. దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేయబడుతుంది ఏమంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవుని కడిగి పవిత్రపరుస్తుంది. ఇప్పుడు అర్థమైంది క్రిస్మస్ మీనింగ్. యేసు ప్రభు ఎందుకు పుట్టినాడు, ప్రజలందరికీ ఎందుకు సంతోషకరమైన వార్త ఇదంటే మన పాపములకు పరిహారం దొరికింది. ఇంతకాలం నేను కోడెలు నర్పించినాను, ఎడ్లు నర్పించినాను, మేకలు నర్పించినాను, ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యాలు చేసినాను, ఎన్నో చేసినాను, ఇంకా నాలో ఉన్న పాపము పోలేదు. మరలా నేను ఉదయాన్నే లేస్తున్నాను, అదే పాపం చేస్తున్నాను. సాయంత్రం పడుకుంటా అనుకున్నాను, ఇంకా దీన్ని ముట్టకూడదు అనుకున్నాను, మళ్ళీ తెల్లారు అదే చేస్తున్నాను. ఇప్పుడు నాకు పరిష్కారం దొరికింది. ఏమిటి ఆ పరిష్కారం అంటే, మానవాళి యొక్క పాపము పరిహారం నిమిత్తమై పాపమును పరిహరించడానికి పరలోకమందున దేవుడు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన రక్తము కార్చినాడు. అంతటితో అయిపోయిందా? అంతటితో అయిపోలేదండి. ఆ రక్తము చివరి పట్టు వరకు కార్చి ఇప్పుడు ఆయన పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అంతటితో అయిపోయిందా? అంతటితో కూడా కాలేదండి. చాలా మంది వచ్చారు, నేనే అన్నారు. కానీ మరణం దగ్గర ఏమన్నారంటే, ఓ మరణమా అయిపోయింది నా పని. కానీ ఈయనైతే ఏం చేసినాడు తెలుసా? ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నా మీద నువ్వు విజయం సాధిస్తావా, రా నీ సంగతి ఎందుకు చూద్దాం అన్నాడు. 3వ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు. పిల్లరా, దేవుడు మానవుడిగా జన్మించి మానవుల వలె జీవించి పాపము లేకుండా బ్రతికి, పాపము చేయకుండా బ్రతికి, పాపము ఎరగకుండా బ్రతికి, పరిశుద్ధుడిగా జీవించి, నీతిమంతుడిగా జీవించి, మానవాళి పాపము నిమిత్తమై రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచిన వాడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు.
ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమడుగుతున్నాడు మనల్ని? ఆయన అంటున్నాడు, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఓ జ్ఞానులారా, ఓ పండితులారా, ఓ విద్యావంతులారా, ఓ ధనవంతులారా, ఓ అన్ని తెలిసిన వారులారా, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నేను మీ కొరకై రక్తము కార్చినాను, ప్రాణం పెట్టినాను, తిరిగి లేచినాను. కారణం ఏంటి తెలుసా? నిన్ను రక్షించడానికి, నీ పాపము నుండి నిన్ను విమోచించడానికి, నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి. అంత మాత్రమే కాదు, నీ పాప భారము తొలగిపోవటం వలన నీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికి, నీ జీవితంలో శాంతి ఇవ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి ఇంత పని నేను చేసినాను. అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి ఎన్నో ప్రయాసలు పడుతున్నావే, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావే, ప్రయాసపడి భారం వచ్చిన వారులారా యేసుక్రీస్తు యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఆయన అంటున్నాడు, నేను నీకు నెమ్మదిస్తా, నేను నీకు విశ్రాంతినిస్తా, నేను నీకు నిత్య జీవం ఇస్తా, నేను నీకు పరలోకం ఇస్తా, నేను నీకు మోక్షాన్ని ఇస్తా. అర్థమైందండి? కాబట్టి ఈ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మానవుడు నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడే మానవ స్వరూపాన్ని ధరించి లోకానికి వచ్చి మానవుని రక్షించాలని ప్రయాస, నరకం నుండి రక్షించాలని, అగ్నిగుండం నుండి రక్షించాలని, నిత్య శిక్ష నుండి రక్షించాలని ఈ దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. రండి, నా యుద్ధకు రండి. అంత మాత్రమే కాదు, నాకు తెలుసు మీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ జీవితంలో ఎక్కడ స్వస్థత లేదు, మీకు ఎక్కడ మంచిగా లేదు, నా దగ్గర రండి. మీ ఇదిగో మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, మీ పాపములు ఎంత ఘోరమైనవైనను నేను హిమము వలె తెల్లగా చేస్తానని అదే మొదటి అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందాం, రండి. మీ పాపములను కడుగుటకే, మీ పాపములను శుద్ధి చేయటకే అదిగో కలువరి శిలలో నేను రక్తమును కార్చినాను. ఇప్పటికీ ఆ రక్తం అందుబాటులో ఉంది. నీవు నేను చేయాల్సింది ఒకటే అండి, సూక్ష్మములు మోక్షం. నీ పాపం క్షమించబడాలంటే, నీకు ముక్తి రావాలంటే, నీకు మోక్షం రావాలంటే, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే, నీ ఆత్మ నశించకుండా ఉండాలంటే, నీవు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ యేసు ప్రభు దగ్గరికి రా. ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, యేసు నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంలో నా పాపాన్ని కడుగు, నన్ను శుద్ధి చేయని ఒక్క మాట హృదయపూర్వకంగా నువ్వు చెప్తే చాలు. వెంటనే ఆయన అంటున్నాడు తెలుసా, ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నీ పాపములు ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, అవి నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, అవి దూరంగా వేసిపేస్తాను. కాబట్టి ఇంతకాలము ఈ మోక్షానికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామేమో. ఈ మధ్య కాలంలోనే ఇదే మల్కాజిగిరిలోనే ఒక తల్లి తన బిడ్డను 3వ అంతస్తులో నుంచి కింద పడేసి మోక్షం రావాలని ప్రయత్నాలు చేయడం. లేదా సూక్ష్మంలో మోక్షం. ఈ యేసు ప్రభు వారు అందరికీ దేవుడు, ఈ యేసు ప్రభు వారు అందరికీ ప్రభు, ఈ యేసు ప్రభు వారు అందరినీ ప్రేమించేవాడు, ఈ యేసు ప్రభు వారు ఎంతో ప్రేమామయుడు. ఈ యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన నీ మురికి చూడటం, ఆయన నీ యొక్క పాపాన్ని చూడటం, ఆయన నీ యొక్క బ్రతుకు చూడటం. నువ్వు ఆయన ఎత్తుకొస్తే చాలు, ఆయన ఎత్తుకొస్తే చాలు. నువ్వు ఉన్న పొలంగా వచ్చావనుకో, ఆయన వెంటనే నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, నీ పాప భారం అంతా కూడా దొరికిపోతుంది. ఇక నీ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, నీ జీవితంలో ఆనందము. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా, నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణించినా నీకు ఒక గొప్ప నిరీక్షణ ఉంటది. ఏమనంటే, నేను ఇక్కడ కన్ను మూస్తాను, నేను నా ప్రభువుతో కన్ను తెరుస్తాను. అందుకనే మీరు ఎవరైనా క్రైస్తవులు మరణించినప్పుడు ఎప్పుడైనా చూసారా, వాళ్ళ టైటిల్స్ ఏం పెడతారో తెలుసా? కాల్ టు గ్లోరీ. తెలుగులో చెప్పాలంటే మహిమలోనికి పిలువబడ్డాడు. అంటే ఇక్కడ నిద్రపోయాడు, అక్కడ లేపడతాడు. అటువంటి నిరీక్షణ నీకు కావాలా? అయ్యా అమ్మా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని ఈ కుటుంబము ఈ ప్రేమ వార్త మీకు వినిపింపజేయాలని, ఈ ప్రేమ వార్త మీకు తెలియజేయాలని ఈ సాయంకాల సమయంలో మీకు ఇలాగనే వినిపిస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే, ఈ కుటుంబము పొందినటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉన్నదో, ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఆ సమాధానం ఏదైతే ఉన్నదో, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శాంతి ఏదైతే ఉన్నదో, ఈ కుటుంబంలో ఉన్నటువంటి నెమ్మది ఏదైతే ఉన్నదో, ఈ కుటుంబంలో వారు కలిగినటువంటి పాప క్షమాపణ ఏదైతే ఉన్నదో, నా సహోదరులు పొందుకోవాలి, మా వీధిలో వారు పొందుకోవాలి, మా యొక్క గల్లీలో ఉన్న వాళ్ళు పొందుకోవాలి, మా కాలనీ వారు కూడా పొందుకోవాలని ప్రేమతోనే వారిది ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభువుని అంగీకరించినావా? ఆ ప్రభు ఎలాంటి వాడంటే నిన్ను బలవంత పెట్టాడు, నిన్ను ఫోర్స్ చేసి ఎక్కడికి నెట్టడు. ఆయన అన్నాడు కదా, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము ఆయన త్రోసివేసేది. చిచ్చి 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 నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అనుకునేవాడు కాదు. చూడండి, ఈ లోకంలో తల్లులు అనుకుందాము, చిన్న వయసులో పిల్లోడు మరి ఆ యొక్క టాయిలెట్ చేసుకున్నాడు అనుకుందాం, అది ఆ యొక్క నిక్కర్లో నుంచి కిందకి జారిపోయింది అనుకుందాం, ఎంతో అసహ్యంగా ఉంది, చూడడానికి ఎంతో అసహ్యంగా ఉంది. పక్కింటికి రోజు వెళ్ళి ఆడుకుంటాడు. పక్కింటి పిల్లోడు ఈ పిల్లోడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా మంచి కలిసి ఉంటారు. ఇప్పుడు వాడు టాయిలెట్ చేసిన సంగతి వాడికి తెలియక పక్కింటికి పోయాడు అనుకోండి, ఆ తల్లి ఏమంటది, అప్పుడు వారికి రారా నాన్న కన్నా అని. అప్పుడు సడన్ గా ఏమంటదంటే ఆమె టోన్ మారిపోతుంది. చీ 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 ఫస్ట్ మీ ఇంటికి పో, మీ అమ్మ పిలుస్తుంది, పో 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 అని పంపించేస్తారు. కానీ సొంత తల్లి ఏం చేస్తుంది? చీచీ అంటదా? అనదండి. అది వాడి ఎంత అసహ్యంగా ఉన్నా, అది ఎంత అసహ్యంగా వాడి శరీరంలో ఉన్నా, అది ఎంత భయంకరంగా అది వాసన వస్తున్నా, అది ఒకవేళ అప్పుడే ఆ తల్లి భోజనం చేస్తున్నా కూడా వాడిని తీసుకెళ్లి శుభ్రంగా నీట్గా వాడిని శుద్ధి చేస్తారు, వాడిని కడుగుతారు. ఇదే యేసు ప్రభు ప్రేమ. ఆయన ప్రేమ తల్లి లాంటి ప్రేమ, ఆయన ప్రేమ తండ్రి లాంటి ప్రేమ. ఆయన ఎన్నడూ కూడా మనిషిని అసహించుకునే దేవుడు కాదు. ఆయన చేర్చుకుంటాడు. నువ్వు బాగా మంచి బట్టలు వేసుకొని రా, అప్పుడు నేను చేర్చుకుంటానని చెప్పే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఆయన ఎదురుకు వచ్చినా కూడా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆలోచించు, యోచించు. ఒక చిన్న పని చేయాలంటే, ఒక చిన్న వస్తువు కొనాలంటే, ఒక చిన్న ఐటమ్ ఏదైనా కొనాలంటే ఎన్ని రివ్యూలు చదువుతాము కదా, ఎన్ని గూగుల్ ప్లేస్లో ఎదుగుతాం కదా, ఎంతో మంది దగ్గర మనం ఎంక్వైరీ చేస్తాం కదా. నేను ఫలానా కొనాలనుకుంటున్నాను, ఏ బ్రాండ్ మంచిది, ఏ కంపెనీ మంచిది, దాని స్టాండర్డ్స్ ఎంత, దాని ఏ వారంటీ ఎంత, అది మంచిదేనని ఎంతో మందిలో అడుగుతాం కదా. వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ సంగతి ఏంటి? నీలో ఉన్న ఆత్మను గురించి యోచించు, ఆలోచించు. ఈ ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. ఈయన వద్దకు వస్తే నీకు మోక్షం దొరుకుతుంది, నీకు స్వర్గం దొరుకుతుంది. ఈయన వద్దకు వస్తే నువ్వు ధనవంతులు అవుతావు నేను చెప్పట్లేదు. ఈయన వద్దకు వస్తే నువ్వు ఏకదమ్ము నీకు ఒక కారు కాస్త 3 కార్లు అవుతాయి అని చెప్పట్లేదు. ఈయన వద్దకు వస్తే నీ యొక్క రెంటెడ్ హౌస్ బికమ్ ఓన్ హౌస్ అని చెప్పట్లేదు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించాడు. ఈయన వద్దకు వస్తే, ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపము క్షమించబడుతుంది. ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు మోక్షం లభిస్తుంది. ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు శాంతి దొరుకుతుంది. ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు రక్షణ దొరుకుతుంది. ఈ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ దైవరాజ్యాన్ని పొందుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడైన మా పరలోక తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉన్నతమైన స్థలంలో నివసించే గొప్ప తండ్రి, సర్వము సృష్టించి సర్వము వెళ్తున్న మా గొప్ప దేవ, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ప్రభు, ఈ సాయంకాల సమయం తండ్రి, ఈ దాసుడు నిలబెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానిలో జన్మించినారు అని వివరంగా చెప్పి అర్థమయ్యే విధంగా నా తండ్రి ప్రభు తెలియపరిచిన ఒక శుభవర్తమానం కొరకే స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. అయితే దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మానవాళి యొక్క పాపము పోవాలంటే రక్షకుడు ఈ లోకానికి రావాలి. ఆ రక్షకుడు పాపం లేనివాడుగా, పాపరహితుడుగా, పాపం చేయనివాడుగా, పాపం ఎరగనివాడుగా ఈ లోకానికి రావాలి. మానవుల పాపము విమోచన కలగాలంటే రక్తము చిందింపకుండా పాప విమోచన కలగదు. రక్తము ద్వారా విమోచన మానవాళి కొరకై, రక్షణ కొరకై ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి
మానవుడిగా జన్మించడమే పాపికి రక్షణ. మానవుల్ని నువ్వు ఎంతోగానో ప్రేమించినావు, నీ స్వరూపంలో నువ్వు నిర్మించుకున్నావు. నీ ఆత్మ మానవుని యొక్క నాసికారంలోంచి ఊది అతని జీవాత్మగా చేసినావు. మానవుడి యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ పెట్టినదే దీపం. కాబట్టి నైనా మానవుడు రచించుకోవడానికి ఇష్టం లేదు, పాపంలో పొల్లుట ఇష్టం లేదు. పాపంలో మరణిస్తే ఇచ్చే నరకం నువ్వు జాలి కలిగి ప్రేమ కలిగి ఈ లోకానికి అర్థించినావు.